ప్రపంచంలో ఉండే ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ప్రదేశం ప్రయాగ్రాజ్ కుంభమేళా. ఆ స్థాయిలో ఈ యాత్ర హిందువులకు ప్రీతిదాయకం. అలాంటి ఈ కుంభమేళాలో ఈసారి ముఖ్యంగా 4 మహిళలు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించారు. వాళ్ళ గురించి మాట్లాడుకొని మనుషులు లేరు, వాళ్ళని చూపించని మీడియా లేదు. అందంలో కానీ భక్తిలో కానీ వీళ్ళ క్రమశిక్షణకు హిందువులంతా ఫిదా అయ్యారు. వీళ్ళలో ఒకరే హర్ష రిచారియా. కుంభమేళాలో అందరికంటే ముందు ప్రతి ఒక్కరి అటెన్షన్ని గ్రాప్ చేసిన సాధ్వి ఈ రిచారియా. రిచారియా మొదట ఒక మోడల్, ఇన్ఫ్లుయెన్సర్. చాలా యాడ్స్లో కూడా రిచారియా నటించింది. ఆమె వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి. కానీ ఈ మోసపూరిత సమాజం మీద విరక్తి చెంది తన మిగిలిన జీవితం శివయ్య ఆరాధనలో గడపాలని నిర్ణయించుకుంది. మహామండలేశ్వర్ ఆధ్వర్యంలో సాధ్విగా మారి ఆయన ఆశ్రమంలోనే ఉంటుంది. 30 ఏళ్ల వయసులో జీవితాన్ని శివుడికి అంకితం చేసిన ఈమె కుంభమేళాలో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇదే లిస్టులో మరో అందమైన అఘోరి చంచల్నాథ్ అఘోరి. వినడానికి పేరు అబ్బాయిలా ఉన్నా ఈమె మాత్రం అమ్మాయి. 7 ఏళ్ల వయసులోనే చంచల్నాథ్ ఇంటిని వదిలేసి అఘోరిగా మారిపోయింది. బెంగాల్ నుంచి కర్నాల్ వరకు పాదయాత్ర చేసింది. కాళీమాత గుళ్ళలో ఉంటూ జీవితం మొత్తాన్ని కాళీకి అంకితం చేసింది. ఈమె పేరు చెప్తేనే అతీత శక్తులు అందరికీ గుర్తుకు వస్తాయి. అగ్గిపుల్ల సహాయం లేకుండా గాలిలోనే నిప్పు పుట్టిస్తుంది చంచల్నాథ్ అఘోరి. ఇదే ఈమె స్పెషాలిటీ. పంచభూతాలు ఈమె కంట్రోల్లో ఉంటాయి అనేది అందరి నమ్మకం. అందుకే అంతా ఈమెను కాళీమాత ప్రతిరూపం అంటారు. ఆమెని దర్శించుకునేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు ఎగబడుతుంటారు. ఈ లిస్టులో ఉన్న మరో సాధ్వి ధనేశ్వరి. ప్రకృతికి మానవ రూపంగా ఈమెను చూస్తుంటారు భక్తులు. ప్రకృతితో, జంతువులతో ఈమెకు ఉన్న అనుబంధం ఎవరికీ అంతు చిక్కదు. ఈమెను చూస్తే చాలు జంతువులు ప్రేమతో ఈమె దగ్గరకు వస్తూ ఉంటాయి. ఆమె చుట్టూ ఆడుకుంటాయి. చిన్న వయసులోనే కుటుంబాన్ని వదిలేసి శాంతి స్థాపన కోసం సాధ్విగా మారిపోయింది ధనేశ్వరి. శాంతికి ప్రతిరూపంగా కనిపించే ఈమె కూడా కుంభమేళాలో భక్తులను తెగ ఆకర్షించింది. ఇక 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలేసి వచ్చిన హేమలత అఘోరి కూడా కుంభమేళాలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈమెను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది చాలామంది నమ్మకం. అలా చాలామందికి జరిగింది అని కూడా భక్తులు చెప్తున్నారు. అందుకే అంతా హేమలత ఆశీర్వాదం కోసం ఎగబడుతుంటారు. ఆమెను వెతుక్కుంటూ మరీ వెళ్తుంటారు. దీంతో ఈవిడ కూడా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. కోట్ల మంది భక్తులు వచ్చే కుంభమేళాలో ఈ 4 మాత్రం ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకున్నారు.